ఇంతకాలానికి మనం జ్ఞాపకం వచ్చి మీ అమ్మగారు మన ఇంటికి వచ్చారన్నమాట. అవునండి, అమెరికా నుంచి మా పిన్ని వాళ్ళ కూతురు అల్లుడు వచ్చారు. ఈ రోజు మా పిన్ని కూతురు సుందరి వెడ్డింగ్ యానివర్సరీ అట. అందుకే మన ఇద్దరిని పిలిచి వెళదామని మమ్మీ స్వయంగా వచ్చింది. వెళదామండి? ఏమండి, వెళ్ళకపోతే బాగుండదండి, ప్లీజ్. అలాగే, అంత కోటీశ్వరాలు స్వయంగా వచ్చి పిలిచాక మనలాంటి వాళ్ళం వెళ్ళకపోతే బాగుంటుందా? అలాగే వెళ్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటక్క, రేఖ వాళ్ళు ఇంకా రాలేదు? అల్లుడు గారు ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఆయనకి ఎన్నో బిజినెస్ ఎంగేజ్మెంట్స్ అవి ఉంటాయి, వచ్చేస్తారు. కరెక్ట్ ఆంటీ. ఏ అకేషన్ కైనా ఈ బిగ్ షాట్స్ ఆలస్యంగానే వస్తారు. నేను కూడా ఫారెన్ లో ఎప్పుడు అంతే. ఇండియన్ స్టాండర్డ్ టైం, లేట్ పప్పు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్ ఆంటీ. అరుగో, మాటల్లోనే వచ్చేసారు. హాయ్ మమ్మీ. హాయ్ రేఖ. హలో కృష్ణ ఆంటీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ బేబీ. ఏమిటి మాకెవరికి చెప్పుకుని పెళ్లి చేసేసుకున్నారు? ఎలా ఉంది ఏమిటి మీ కాపురం? నైస్. హాయ్ సుధీర్. హాయ్ పప్పు. Many happy returns of the day. Thank you. By the way, wish you many more happy marriages. Thank you. Oh, sorry, happy married life. అదేమిటయ్యా గోపి, పరాయి వాళ్ళ అక్కడే నిలబడిపోయావు? ఇలారా, మన వాళ్ళని పరిచయం చేస్తాను. ఈవిడ నా చెల్లెలు సుశీల. నమస్తే. ఈ అమ్మాయి సుందరి, సుశీల కూతురు. హాయ్. సుశీల అల్లుడు మిస్టర్ పప్పు. హలో గోపి. మీకోసం వెయిట్ చేసి చేసి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చేయాలి కదా అని డ్రింక్ చేస్తున్నాను. వాట్ అబౌట్ యు? నో థ్యాంక్స్. రండి రండి, కూర్చునే మాట్లాడదాం. మమ్మీ, డాడీ ఇక్కడ కనిపించడం లేదు. పని మీద బాంబే వెళ్ళారమ్మా. మిస్టర్ గోపి, మిమ్మల్ని చూడటం ఇప్పుడే అయినా మీ గురించి ఎప్పుడో విన్నాను. విన్నప్పుడు థ్రిల్ అయ్యాను. ఇప్పుడు కలుసుకున్నప్పుడు ఇంకా థ్రిల్ అవుతున్నాను. ఏ విన్నారు నా గురించి? ఫ్యాక్ట్స్. మీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, ఆంధ్ర టాటా బిర్లా అని, మీకు ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్, షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, వాట్ నాట్ మ్యాన్, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పాను గోపి. అల్లుడి స్టేటస్ గురించి చెప్పుకోవడం గర్వకారణం కదా, నువ్వెలాగూ చెప్పుకోలేవు. యు ఆర్ ఎ సింపుల్ టన్, అందుకని నేనే చెప్పాను. ఏంటండి, ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు? పేదవాడికి 10 మందిలోనే కాకుండా ఒంటరిగా కూడా మాట్లాడే అర్హత లేదనుకుంటున్నాను. మా మమ్మీ మాటలకు బాధపడుతున్నారా? ఆవిడ నా చుట్టూ వాళ్ళని అందమైన అబద్ధాలు విని బాధపడక సంతోషించమంటావా? నేనేదో లక్షాధికారినని, నాకు ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయని ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నోరు మూసుకుని కూర్చునే కర్మ పట్టినందుకు బాధపడక సంబరపడమంటావా? ఎందుకంటే ఫీల్ అవుతారు? వాళ్ళందరి ముందు మీరు ఒక గ్యారేజ్ లో పనిచేసే మెకానిక్ అని చెప్పుకోవటం చిన్నతనమే కదండి. అందుకే పాపం ఆవిడ మీ గురించి గొప్పగా చెప్పుంటుంది. అంటే మీ మమ్మీలాగే నువ్వు కూడా నా గురించి అలాగే ఫీల్ అవుతున్నావు అన్నమాట. ఏమండి, మిమ్మల్ని మీరు అక్కడ ఏమీ తెలియదు, కనీసం పాలైనా తీసుకోండి. నాకు ఇప్పుడేం అక్కర్లేదు. మీ అమ్మగారి మాటలతో నా కడుపు నిండిపోయింది. ఏమిటండి మీరు మరీను? మా మమ్మీ ఏదో అంటే నా మీద అడిగితే ఎలాగా? నేనేం తప్పు చేశాను చెప్పండి. పోనీ కనీసం ఈ యాపిల్ అయినా తీసుకోండి. నాకేం అక్కర్లేదు, అవతలకు వెళ్ళి. ఒకటి ప్లీజ్. అబ్బా, నన్ను విసిగించుకున్నా జోలికి రాకు. జోలికి రాకపోతే నాకు నిద్ర ఎలా వస్తుంది? అబ్బా, ఎంత కోపం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.